నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీకి ఓటేస్తే దేశం, ధర్మం, డెవలప్మెంట్ వస్తాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కష్టాలు, కులతత్వం, మతతత్వం వస్తాయని చెప్పారు. దేశం సుభిక్షంగా ఉండాలి అంటే బీజేపీని గెలిపించాలని అన్నారు. దేశంలో మూడోసారి మోడీ ప్రధాని అవుతారని, తుంగతుర్తి అభివృద్ధి మోడీతోనే సాధ్యమని అన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ప్రచారంలో ఉన్నాను. ఉద్యమ కాలంలో 5 సంవత్సరాలు, తర్వాత ఎంపీగా 5 సంవత్సరాలు, మాజీ ఎంపీగా 5 సంవత్సరాలు ఎప్పుడు ప్రచారంలో ఉన్నాను. నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను. ఒక అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఇప్పుడు ప్రచారం అనేది మొదలు కాలేదు, కొనసాగుతుంది. రెండో అంశం క్లుప్తంగా చెప్పాలంటే, భువనగిరి పార్లమెంట్ యొక్క ఓటర్లకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్కి ఓటేస్తే కష్టాలు తెచ్చుకున్నట్టు. కాంగ్రెస్కి ఓటేస్తే వాళ్ళ సంపద పెరుగుతుంది, భువనగిరి సంపద పెరగదు. కాంగ్రెస్కి ఓటేస్తే కరప్షన్, క్యాస్టిజం, కమ్యూనలిజం అంటే కులతత్వం, మతతత్వం, అవినీతి. కానీ మోడీ గారికి వేస్తే, బీజేపీకి వేస్తే 3D: ధర్మం, దేశం, ధర్మం, డెవలప్మెంట్. అక్కడ 3C, ఇక్కడ 3D. గతంలో ఎంపీగా చేసినప్పుడు నేను 9,000 కోట్ల నిధులు తెచ్చాను, నవరత్నాలు తెచ్చాను, కేంద్రీయ విద్యాలయం తెచ్చాను, ఎయిమ్స్ తెచ్చాను, MMTS తెచ్చాను, పాస్పోర్ట్ కేంద్రాలు తెచ్చాను, 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు తెచ్చాను, మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ తెచ్చాను, పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాను, కులవృత్తుల భవన్ తెచ్చాను, ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చాను, ఫాక్స్కాన్ కంపెనీ తెచ్చాను. ఇవన్నీ తెచ్చదే భువనగిరి పార్లమెంట్ యొక్క పరిధిలో 1,00,000 కోట్ల సంపద పెరిగింది నేను తెచ్చిన ప్రాజెక్టు వల్ల. వాళ్లకు ఇది విజిటింగ్ కార్డ్. ఇతర రాష్ట్రాల్లో కాంట్రాక్టులు తెచ్చుకోవటానికి, కమిషన్లు కొట్టడానికి 18,000, 20,000 కోట్ల సంపద సృష్టించుకోవటానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ ప్రాంతానికి ఎలాంటి ఉపయోగం పడదు. అందుకొరకు డబ్బు సంచులతో వచ్చే ప్రలోభ పెట్టే నాయకులకు లొంగకుండా మోడీ గారికి, ఇటు బూర నర్సయ్య గౌడ్ గారికి కమలం గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తూ 100% భువనగిరి పార్లమెంటు బీజేపీ కాషాయ జెండా ఎగరబోతుంది. అక్కడ మోడీ గారు 400 సీట్లు, ఎంపీ సీట్లు గెలవబోతున్నారు. ఇక్కడ మా పరిధి పోలింగ్ బూత్లో కనీసం 400 ఓట్లు మేము తెచ్చుకోబోతున్నాం. బీజేపీ అనేది సబ్కా సాత్, సబ్కా వికాస్, అన్ని కులాలకు, అన్ని మతాలకు ఈక్వల్గా ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు ఇచ్చే పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం అవకాశవాదం. ఇక టీఆర్ఎస్ అయితే మీకు తెలుసు, గత 10 సంవత్సరాలు ఎందుకు పెట్టుకొచ్చాను, 10 సంవత్సరాల్లో బీసీలను అష్టదిగ్బంధం చేసి గౌరవం లేకుండా అణిచి వేసినటువంటి రాక్షస పాలనను అంతమొందించడానికి బూర నర్సయ్య గౌడ్ ఆ పార్టీని నుంచి బయటకు వచ్చాడు. అసలు బీఆర్ఎస్ నాయకత్వం బీసీ అనే పదం ఉచ్చరించడానికి కూడా అర్హులు కారు. ప్రగతి భవన్లో 10 ఏళ్ళు ఒక్క బీసీని లేకుండా చేసినటువంటి ఘనత కేసీఆర్ గారు. అందుకొరకే వాళ్ళ ఉసురు తలిగే ఈరోజు వారు అనుభవిస్తున్నారు. అందుకొరకు బీసీ అనే పదం నాలుక మీద కూడా పెట్టడానికి బీఆర్ఎస్కు లేదు. అందుకొరకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, బూర నర్సయ్య గౌడ్ నిస్వార్థంగా ఎట్లయితే మోడీ గారు నిస్వార్థంగా ఆనెస్ట్గా చేస్తాడో, బూర నర్సయ్య గౌడ్ కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను అమ్మి రాజకీయాలు చేశాను. కానీ నేను ఎప్పుడు ₹1 ఇవ్వని చేయి దాపలేదు, ఎక్కడా నేను సంపాదించుకోలేదని మీ అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ వాళ్ళకేస్తే 1,000 కోట్ల కాంట్రాక్టులు, కమిషన్లు, రియల్ ఎస్టేట్ వాళ్ళను ఇబ్బంది పెట్టడం, బ్లాక్ మెయిల్ చేయటం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగటం. అందుకొరకు భువనగిరి పార్లమెంటు ప్రజలు గుర్తించి కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి.